మనుషులు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు పునరుద్ధరణ రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు నీకు ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని హైదరాబాద్ లో గాంధీ భవన్ లో కూర్చొని షోకాజ్ నోటీసులు ఇవ్వడము, ప్రెస్ మీట్లు పెట్టడము, తెలంగాణ మేము ఇచ్చినవనడం, మాలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టేసి నిన్న మొన్న పార్టీలో వచ్చిన వ్యక్తులు, ఏనాడు తెలుగుదేశం తెలంగాణ గురించి మాట్లాడిన వ్యక్తులు ఇతర పార్టీలో వచ్చిన వాళ్ళు ముందు పెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళని ఇన్సల్ట్గా అవమానంగా ఫీల్ అవుతుండ్రు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరా, కార్యకర్తలు లేరా? నా విషయంలో కొందరు నాయకులు ఇవి చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ శంకరి. రైట్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక తుఫాను, ఒక అల్లకల్లోలం, ఒక గందరగోళం ఒకటి క్రియేట్ అయింది. మొత్తం కూడా రాష్ట్రంలో, దేశంలో, ఢిల్లీలో చర్చ జరుగుతుంది. అదేందా అంటే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 25 మంది ఎమ్మెల్యేలతోటి రహస్యంగా మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్ లో పాల్గొన్న 25 మంది ఎవరు, ఆ మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారు, రేవంత్ రెడ్డిని కుర్చీలోంచి, సీఎం కుర్చీలోంచి దించడానికి ఏమన్నా ప్లాన్ వేస్తున్నారా, అధిష్టానం కూడా మరోవైపు కోపంగా ఉందని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే మరి రాజగోపాల్ ఎందుకు ఈ స్టెప్ తీసుకుంటూ ఉన్నాడు? గతంలో ఆయన బీజేపీ పార్టీలో అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలోంచి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన బీజేపీ పార్టీలో పోయిండు. బీజేపీ పార్టీలో పోయిన తర్వాత ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆయన బీజేపీ తరఫున పోటీ చేసిండు, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయిండు. బీఆర్ఎస్ కమ్యూనిస్టుల మద్దతుతోటి బీఆర్ఎస్ మునుగోడులో గెలిచింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి మళ్ళీ ఈయన బీజేపీ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, టికెట్ తెచ్చుకున్నాడు, మునుగోడులో పోటీ చేసిండు, గెలిచిండు, అయిపోయింది. ఆ గెలిచిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఇచ్చిన హామీ ఏందయ్యా అంటే, నీకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తాం, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలి అంతే అని ఒక టాస్క్ అప్పచెప్పారు. ఆ టాస్క్ ని రాజగోపాల్ రెడ్డి సమర్థవంతంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించిండు, పార్టీకి అందించిండు. మరి పార్టీకి అందించిన తర్వాత పార్టీ చేయాల్సిన పని ఏంది, అధిష్టానం చేయాల్సిన పని ఏంది? ఇచ్చిన మాట ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి. కానీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే, అదే నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఈయన కనుక తీసుకుంటే ఒకటే జిల్లా నుంచి 3 అవుతారు. ఇప్పటికే 4 మంత్రులు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి ఈయనను కూడా కలిపితే 5 అవుతారు. కాబట్టి రకరకాల విమర్శలు వస్తాయి, సామాజిక సమీకరణాలలో తేడా వస్తుంది. కాబట్టి వద్దు అని చెప్పేసి చెప్తున్నట్టుగా రకరకాల సాకులు చెప్పారు. దీనికి తోడు జానారెడ్డి లేఖ రాసిండు అని చెప్పేసి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పేసి రకరకాల ఇవి వచ్చినాయి. కానీ మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాల్సిందని చెప్పేసి ఎక్కడికక్కడ అవకాశం దొరికినప్పుడల్లా, సందర్భం వచ్చినా రాకపోయినా రాజగోపాల్ రెడ్డి తన మనసులో ఉన్న మాటని చెప్తా ఉన్నాడు. తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి, నేను అర్హతలున్నా, అన్ని అర్హతలు ఉన్నాయి, పార్టీకి సేవ చేస్తున్నా, నిస్వార్థంగా ఉన్నా, నేను నాకు మంత్రి పదవి ఇస్తేనే నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతా, నేను సంపాదించుకోవడానికి అడుగుతలేను, సేవ చేయడానికి అడుగుతున్నా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. గతంలో మునుగోడులో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, మీరు నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే మళ్ళీ ప్రభుత్వాన్ని, గత ఎన్నికల ముందు మునుగోడులో ఉప ఎన్నిక తెచ్చి ప్రభుత్వాన్ని, అన్ని పార్టీ అధిష్టానాలను ఎట్లయితే మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిందో మళ్ళీ కూడా ఆ పని చేస్తే అవసరమైతే మునుగోడు ప్రజల కోసం త్యాగం చేస్తా అని. త్యాగం చేస్తా మీన్స్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని. ఒకవేళ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మునుగోడులో ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నిక వస్తే మళ్ళీ తిరిగి రాజగోపాల్ రెడ్డి తన ప్రభావాన్ని, తన ప్రాబల్యాన్ని, తన పలుకుబడిన ఉపయోగించి మళ్ళీ తిరిగి ఎన్నికల్లో గెలుస్తాడా? గెలిస్తే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పిలిచి మంత్రి పదవి ఇస్తుంది అనేది తర్వాత విషయం. ఈ అదట్లో ఉంటే అన్ని అర్హతలున్న నాకు ఇవ్వరు, ఏ అర్హత లేని వాళ్ళని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతారు, మంత్రి పదవులు ఇస్తారు, ఎందుకు ఇవ్వరని చెప్పేసి నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిండు. దాంతో పాటే అక్కడి నుంచి వచ్చిన ఒక మాట ఏమని, ఒకే ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, 2 అన్నదమ్ములకు ఎట్లా మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి వచ్చిన మాటకు కూడా ఆయన తిరిగి కౌంటర్ చేసిండు రాజగోపాల్ రెడ్డి. ఏమన్నాడు, మేము ఇవాళ 2 అన్నదమ్ములమేనామా, మేము పార్టీలో పనిచేసినప్పుడు అన్నదమ్ములమే, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అన్నదమ్ములమే, అన్ని సందర్భాల్లో మేము అన్నదమ్ములుగా ఉన్నాం, మీరు కొత్తగా అప్పుడు గుర్తురాని అన్నదమ్ములు ఇప్పుడే ఎందుకు వస్తా ఉంది మీరు అని చెప్పేసి దానికి కూడా క్వశ్చన్ చేసిండు. నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ 2 అన్నదమ్ములు ఉన్నారు. ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడో
దానికి తోడు ఢిల్లీలో 25 మంది ఎమ్మెల్యేలతోటి రహస్యంగా మీటింగ్ పెట్టినాడు, చర్చలు చేసినాడు అని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. ఆ 25 మంది ఎమ్మెల్యేలతోటి రాజగోపాల్ రెడ్డి ఎందుకు మీటింగ్ పెట్టిండు, మీటింగ్ పెట్టి ఏం మాట్లాడిండు, అసలు ఆ మీటింగ్ లో పాల్గొన్న 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు, ఇదంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక టెన్షన్ పట్టుకుంటే తలనొప్పిలాగా పట్టుకున్నది. ఆయన ఎంక్వైరీ చేస్తా ఉన్నారు ఎవరెవరు పాల్గొన్నారు, ఆ 25 మంది ఎవరు, ఏమైనా లిస్ట్ ఉందా అని చెప్పేసి. ఎందుకంటే ఈయన ఇక్కడ బీహార్ ఎన్నికల్లో రకరకాల పనుల్లో ఢిల్లీలో ఆ పనుల్లో రేవంత్ రెడ్డిని తలమునకల్లా ఉంటే రాజగోపాల్ రెడ్డి రహస్యంగా 25 మందితో ఢిల్లీలో మీటింగ్ పెట్టింది అనేది జరుగుతున్న చర్చ. మరి మీటింగ్ సారాంశం ఏంది, దాని ఉద్దేశం ఏంది, ఎవరెవరు పాల్గొన్నారు. గతంలో సొంత జిల్లా సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఒక ఫామ్ హౌస్ లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వంలో కావచ్చు కాంగ్రెస్ లో కావచ్చు జస్ట్ ఇట్లా భూకంపం వచ్చినంత పని అయింది. ఎందుకంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు జారిపోయినా, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు కొంచెం ఇలా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చిన క్రమంలో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఓడిపోయిందో బీఆర్ఎస్ గెలిచి వాళ్ళు ఇక్కడ వచ్చారు, అక్కడ కొంత వ్యతిరేకత పార్టీ మీద అధిష్టానం మీద ఇటు రేవంత్ రెడ్డి మీద టీపీసీ కొంత లొల్లులు పంచాయతీలు అవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఇట్లా జరుగుతున్న సందర్భంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది ఒక ఆయుధంగా ఆయన పెట్టుకొని ఒక అసహనంతో 25 మంది ఎమ్మెల్యేలను పక్క తీసుకొని మీటింగ్ పెడితే దాని సారాంశం ఏంది, రేవంత్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన కుర్చీలోంచి లేపేయడమా, లేదంటే గతంలో ఇప్పటి వరకు జరుగుతున్న చర్చ ప్రకారం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిలోంచి తప్పిస్తారు అధిష్టానం కోపంగా ఉంది, రాహుల్ గాంధీ ఆయనకు టైం ఇవ్వట్లేదు కలవట్లేదు అని చెప్పేసి జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో దానికి ఈ చర్చకు ఆ ప్రశ్నలకు మరింత ఆజ్యం పోసినట్టుగా రాజగోపాల్ రెడ్డి రహస్య సమావేశం అనేది ఒక చేస్తా ఉంది. గతంలో 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకుంటేనే మీనాక్షి నటరాజన్ అధిష్టానం అందరిని పిలిపించి పార్టీ ఇన్ఛార్జ్ గా అక్కడ కూర్చోబెట్టి గాంధీ భవన్ లో కూర్చోబెట్టి మీరందరూ కూడా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను, ఏమంటారు చైర్మన్లను, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రజాప్రతినిధులు అందరినీ గాంధీ భవన్ లో సమావేశపరిచి మీరు ఏం మాట్లాడాలనుకున్నా గాంధీ భవన్ లోనే మాట్లాడాలి, మీరు ఏ అభిప్రాయమైనా నాతో చెప్పండి, పార్టీకి చెప్పండి, వ్యక్తిగతంగా ఎవరు కూడా ఎలాంటి కామెంట్లు ఎక్కడ చేయొద్దు, బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దు, క్రమశిక్షణ తప్పి మాట్లాడొద్దు అని చెప్పేసి ఒక అల్టిమేటం జారీ చేసింది. ఆ తర్వాత ఒక నెల 2 నెలలు స్తబ్దుగా ఉన్నట్టే కనిపించింది. కానీ ఆ తర్వాత కూడా చాలా ఏమంటారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పంచాయతీలన్నీ కూడా బయటపడ్డాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల ఆయన అసహనంతో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి జరుగుతున్నాయా అనే కోణంలో అటు ఢిల్లీలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే పూర్తిగా ఢిల్లీకే పరిమితమై అధిష్టానం దగ్గర తనకున్న పలుకుబడిని కావచ్చు, తన ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి రాజగోపాల్ రెడ్డి అయితే మంత్రి పదవి కోసం మద్దతు కూడగట్టుకొని, మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలను ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్న వాళ్ళను కూడగట్టుకొని రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని సిఫార్సు చేయించుకోవడం కోసం బలం కూడగట్టుకుంటున్నాడా, ఆ 25 మంది మీటింగ్ పెట్టిందా, లేకపోతే రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీలోంచి దించడానికి ఆయన 25 మంది రాష్ట్ర సమావేశం పెట్టిందా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ప్రభుత్వంలో జరుగుతున్న చర్చ. ఒకవేళ రేవంత్ రెడ్డిని దింపాలని అనుకుంటే కనుక రాజగోపాల్ రెడ్డి విషయం అట్లిస్తే మీనాక్షి నటరాజన్ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆమె కూడా నియోజకవర్గాల వారిగా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటా ఉన్నది. ఏం రిపోర్ట్లే అంటే ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఎట్లా ఉన్నాయి, ఆ పథకాల అమలు తీరు ఎట్లా ఉంది, వాటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే రిపోర్ట్ ఏ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గంలో పార్టీకి అక్కడ లోకల్ స్థానిక నాయకులు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా సీక్రెట్ గా ఆమె కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకుంటా ఉంది. ఈ రిపోర్ట్ సారాంశం ఏంది, ఆమె రిపోర్ట్ తెప్పించుకోవడం వెనకాల ఉన్న ఎత్తుగడ ఏంది, ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద ప్రజల్లో కావచ్చు, విద్యార్థుల్లో కావచ్చు, రైతుల్లో కావచ్చు కొంత వ్యతిరేకత అనేది ఉన్నది, అది గుంభనంగా ఉన్నది, కనిపించకుండా ఉన్నది, ఎప్పుడు బ్లాస్ట్ అయ్యేది తెలియదు అనే కోణంలో అనే పరిస్థితులు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు రాజగోపాల్ రెడ్డి పెట్టిన మీటింగ్ కావచ్చు, ఇటు మీనాక్షి నటరాజన్ చేస్తున్న ఇది కావచ్చు, ఆయన బీహార్ ఎన్నికల ప్రచారంలో వెళ్ళిన క్రమంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న వ్యతిరేకత కావచ్చు, ఈయన వల్ల ఆయన గతంలో మాట్లాడిన మాటల వల్ల ఇప్పుడు బీహార్ లో కాంగ్రెస్ కు అది ఉల్టా ఏమంటున్నా బూమరాంగ్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులు ఇలాంటి అన్ని కూడా అధిష్టానం గమనిస్తా ఉంది, అధిష్టానం చూస్తుంది. రాజగోపాల్ రెడ్డి మీద చర్య తీసుకోవాలి. మరి క్రమశిక్షణ చర్యలు ఏదైతే ఉందో పార్టీ క్రమశిక్షణ సంఘం ఉందో మల్లు రవి ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలప్పుడు ఏమన్నాడు, మేము చర్చించి ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటాం, చర్యలు తీసుకుంటామని. ఇప్పటి వరకు అధిష్టానం మీద కామెంట్లు చేసిండు రాజగోపాల్ రెడ్డి, టీపీసీసీ మీద కామెంట్లు చేసిండు, రేవంత్ రెడ్డి మీద కామెంట్లు చేసిండు, బహిరంగంగా ఆరోపణలు చేసిండు. మంత్రి పదవి ఎందుకు ఇయ్యారని చెప్పేసి తన అసహనాన్ని, తన ఆవేదనను, తన ఆశను
బహిరంగంగా వెళ్ళగలుగుతున్నాడు. కానీ ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి కామెంట్లు ఏది లేవు. అంటే ఎందుకు రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటూ నిజంగా ఆయన 25 మంత్రులు పెట్టిన ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోగలుగుతాడా? అట్లా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రమాదం ఉందా రాష్ట్రంలో? అందుకే రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటలేరా అనే డౌట్ కూడా వస్తా ఉంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటలేరు అంటే మరి ఎవరి మీద చర్యలు తీసుకోబోతా ఉన్నారు? రేవంత్ రెడ్డి మీద తీసుకోబోతా ఉన్నారా? రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీలోంచి లేపి వేరే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టబోతా ఉన్నారా? ఒకవేళ కూర్చోబెడితే ఎవరిని కూర్చోబెడతారు? బట్టిని కూర్చోబెడతారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూర్చోబెడతారా? కొంగలేటిని కూర్చోబెడతారా? గతంలో నెంబర్ 2 అని చెప్పుకున్నాడు ఆయన. లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూర్చోబెడతారా? ఇదంతా కూడా జరుగుతున్న చర్చ, జరుగుతున్న కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు. ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయి? మరి నిజంగా రేవంత్ రెడ్డి పదవికి ముప్పు ఉందా? రాజగోపాల్ రెడ్డి ఆ పని చేయగలుగుతాడా అనేది మరో వీడియోలో మరిన్ని వివరాలతో మాట్లాడుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రవీణ్ శంకరి. థ్యాంక్ యూ.